కాంగ్రెస్ లో ఖమ్మం ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రేపే నామినేషన్ గడువు ముగుస్తుండటంతో ఖమ్మం టికెట్ ఎవరికి దక్కుతుందా అనే దానిపై పార్టీలో డిస్కషన్ జరుగుతోంది. రోజుకో పేరు చక్కర్లు కొట్టడంతో ఖమ్మం సీట్ హాట్ టాపిక్ గా మారింది. సీట్ వ్యవహారం అటు బెంగళూరు ఇటు ఢిల్లీకి మధ్య చక్కర్లు కొడుతుండటంతో అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ లో ఖమ్మం ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రేపే నామినేషన్ గడువు ముగుస్తుండటంతో ఖమ్మం టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై పార్టీలో డిస్కషన్ జరుగుతోంది. రోజుకో పేరు చక్కర్లు కొడుతుండటంతో ఖమ్మం సీట్ హాట్ టాపిక్ గా మారింది. సీట్ వ్యవహారం అటు బెంగళూరు ఇటు ఢిల్లీకి మధ్య చక్కర్లు కొడుతుండటంతో అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ లో ఖమ్మం ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రేపే నామినేషన్ గడువు ముగుస్తుండటంతో ఖమ్మం టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై పార్టీలో డిస్కషన్ జరుగుతోంది. రోజుకో పేరు చక్కర్లు కొట్టడంతో ఖమ్మం సీట్ హాట్ టాపిక్ గా మారింది. సీటు వ్యవహారం అటు బెంగళూరు ఇటు ఢిల్లీకి మధ్య చక్కర్లు కొడుతుండటంతో అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ లో ఖమ్మం ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రేపే నామినేషన్ గడువు ముగుస్తుండటంతో ఖమ్మం టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై పార్టీలో డిస్కషన్ జరుగుతోంది. రోజుకో పేరు చక్కర్లు కొట్టడంతో ఖమ్మం సీట్ హాట్ టాపిక్ గా మారింది. సీట్ వ్యవహారం అటు బెంగళూరు ఇటు ఢిల్లీకి మధ్య చక్కర్లు కొడుతుండటంతో అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, ఖమ్మం కాంగ్రెస్ సీటుపై ఏం జరుగుతోంది? ఖమ్మం పార్లమెంటు స్థానంపై ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ ఇటు ఈ 3 నియోజకవర్గాల్లో ఖమ్మం అభ్యర్థి తేల్చడంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ అధిష్టానం కూడా ఎవరిని అభ్యర్థిని ప్రకటించాలనే అంశాన్ని ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. ఆ పార్టీకి సంబంధించిన ఖమ్మం జిల్లాలో కీలక నేతలుగా ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క, ఆ జిల్లాలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు తమ కుటుంబ సభ్యులకు టికెట్ కావాలని మొదటి నుంచి కూడా గట్టి పట్టుబడుతున్నారు. దాదాపు వీళ్ళిద్దరి వ్యవహారంలో పార్టీ ఇద్దరిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. ఎవరో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించే ప్రయత్నం చేసినా ఎవరు పట్టు వీడకపోవడంతో 3వ అభ్యర్థిని పార్టీ రంగంలో దించే అవకాశం కనబడుతుంది. ఆ పార్టీకి సంబంధించిన రఘురామరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తుందా అనే ఒక అంశం పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది. రఘురామరెడ్డి నిన్న ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇప్పటి వరకు బట్టి విక్రమార్క సతీమణి నందిని కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి ఇద్దరు నామినేషన్ వేయకపోవడంతో రఘురామరెడ్డిని పార్టీ ఫైనల్ చేస్తూ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తుందా అనే అంశం అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. రేపే నామినేషన్ గడువు ముగుస్తుండడంతో ఈరోజు రాత్రి వరకు కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్లో ఉన్న 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం కానీ రాత్రి వరకు ఈ 3 స్థానాలకు పార్టీని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఖమ్మం విషయం ఇంకా తేలినట్టుగా కూడా పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది. ఇప్పటికే బెంగళూరులో పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఓవైపు బట్టితో అదేవిధంగా పొంగులేటితో ఇద్దరితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కీలక నేతలతో ఇద్దరు నేతలు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కేరళలో కేసీ వేణుగోపాల్తో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చివరి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది. రఘురామరెడ్డి నామినేషన్ వేసిన చివరి వరకు కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడికి టికెట్ కోసము, బట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం చివరి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నట్టుగా కనబడుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తుందనే అంశం ఇంకా పార్టీలో అయితే ఒక క్లారిటీ లేదు. కానీ ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మొత్తం ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఈజీగా పార్లమెంట్లో ఎన్నికల్లో విజయం సాధిస్తాడు. కాంగ్రెస్ పార్టీ మొదటి పార్లమెంటు స్థానాన్ని గెలుస్తుంది. కాబట్టి అక్కడ ఈ కీలక నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. కానీ ఇప్పటి వరకు ఈ ఇద్దరి నేతల సఖ్యత కుదిర్చడంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీతో పాటు అధిష్టానం కూడా ఎటు తేల్చుకోలేకపోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు గట్టిగా ఈ అభ్యర్థుల కోసం తమ కుటుంబ సభ్యుల టికెట్ కోసం ప్రయత్నం చేస్తుండడంతో ఇక 3వ వ్యక్తిని పార్టీ
తెర మీద తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. అక్కడ రఘురామరెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. ఈరోజు రాత్రి వరకు రఘురామరెడ్డి అభ్యర్థిగా పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. అధిష్టానం నుంచి ఆయనకు సమాచారం ఉండవల్లే రఘురామరెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీ పార్టీ ఖమ్మం పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేసినట్టుగా తెలుస్తుంది. పార్టీ బలంగా ఉన్న చోట కూడా ఇప్పటివరకు ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేకపోతుంది, అభ్యర్థి విషయంలో ఎందుకు తేల్చుకోలేకపోతుందనే ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతుంది. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను అభ్యర్థి విషయంలో పార్టీ తేల్చుకోలేకపోతే ఇంటర్నల్ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సందర్భంగా పార్టీకి మరింత రాజకీయంగా నష్టం జరిగే ఒక ప్రమాదం ఉందని పార్టీలో ఉన్న కీలక నేతలు భావిస్తున్నారు. ఇద్దరు ఆ జిల్లాలో కీలకంగా ఉన్న ఇద్దరు మంత్రులు అంటే డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఎవరో ఒకరు ఈ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉన్నా కూడా వారి వారి కుటుంబ సభ్యుల కోసం అధిష్టానం వద్ద గట్టిగా పట్టుబట్టడంతో ఇక అధిష్టానం కొత్తగా రఘురామరెడ్డిని తెర మీద తీసుకొస్తున్న ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఈరోజు రాత్రి వరకు అంటే రేపే నామినేషన్ల గడువు మూస్తుండడంతో ఈరోజు రాత్రి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ పెండింగ్లో ఉన్న 3 నియోజకవర్గాల అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఖమ్మం విషయంలో అధిష్టానమే కొత్త అభ్యర్థిని లేదంటే ఇద్దరిని కాకుండా 3వ వ్యక్తిని తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుందని చెప్పొచ్చు. శ్రవంతి.